పురోగమించింది. యూరోప్, పశ్చిమ దేశాల నావికా యాత్రికులు ఎందరో తూర్పు తీరాలకు ప్రయాణించి ఎన్నో కొత్త దేశాలను కనుక్కున్నారు. మరెన్నో దేశాలతో వ్యాపార సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఆ జల ప్రణయాలు ప్రపంచగతిని మార్చేశాయి. చరిత్రను కొత్త పుంతలు తొక్కించాయి. ఎలాంటి అతి పురాతనమైన జల మార్గం 19వ శతాబ్దంలో ఓ వెలుగు వెలిగింది. దక్షిణ భారత వారి ఆర్థికాభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించింది. ఎన్నో కరువు కాటకాల నుంచి, ఉప్పెళ్ల నుంచి రక్షించిన జల రవాణా మార్గం 20వ శతాబ్దం మధ్య క్షీణించింది. ముందు చూపులేని పాలకుల కారణంగా కనుమరుగయ్యింది. గుడ్డిలో మెల్లలా మళ్లీ కేంద్ర ప్రభుత్వం ఈ జల రవాణా మార్గాన్ని పునరుద్ధరించాలని, విస్తరించాలని భావిస్తోంది. బ్రిటిష్ పాలనలో దేశం దోపిడీకి గురైన అంతూ ఎంతో అభివృద్ధి కూడా జరిగింది. ఓడరేవులు, రైల్వేలు, బ్రిడ్జ్లు, నదులపై ఆనకట్టలు, అంతర్గత జల రవాణా వ్యవస్థలో మన దేశానికి తెల్లదొరలు దోచుకునే దారిలో ఇచ్చిన వడాలే. ఏ సాంకేతికత లేని రోజుల్లోనే బ్రిటిష్ వారు చేసిన కొన్ని మహత్తర కార్యాలివి. అలాంటి వాటిలో బకింగ్హామ్ కెనాల్ ఒకటి. అద్భుత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిన ఈ కెనాల్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా కాలగర్భంలో కలిసే పరిస్థితి ఏర్పడింది. బకింగ్హామ్ కాలువ మురికి నీటిని సముద్రంలోకి పంపడం కోసం నిర్మించింది. మద్రాసు నుంచి ప్రకాశం జిల్లా పెదగంజాం వరకు ఆయా ప్రాంతాల్లో మురికి నీరు, వరద నీటిని సముద్రానికి చేర్చేందుకే కెనాల్ ఉపయోగపడుతోంది. ఇందులో సముద్రపు ఆటుపోట్లు కారణంగా వచ్చే ఉప్పు నీళ్లు, మురుగునీళ్లు తప్ప మంచినీటి ప్రసక్తి లేదు. దీన్ని అనుసంధానిస్తూ అక్కడక్కడ టెర్మినల్స్ నిర్మిస్తూ నీటి రెగ్యులరేటర్ ఏర్పాటుతో ఒక అద్భుత జల రవాణా మార్గం తీర్చిదిద్దారు బ్రిటిష్ వాళ్ళు. బంకింగ్హామ్ అనే వైస్రాయ్ హయాంలో 1806లో ఇది నిర్మించడంతో దీనికి ఆ పేరొచ్చింది. తర్వాతి కాలంలో కృష్ణా నదిపై బ్యారేజ్ నిర్మాణం పూర్తవడంతో కొమ్మమూరు కాల్వ ద్వారా విజయవాడ వరకు విస్తరించారు. ఈలోపు గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట పూర్తవడంతో దీన్ని ఏలూరు మీదుగా రాజమండ్రి, అక్కడి నుంచి కాకినాడలకు పొడిగించారు. కాటన్ నిర్మించిన నీటిపారుదల వ్యవస్థ ఇప్పటి తరం ఇంజనీర్లను అబ్బురపరుస్తుంది. బీడు భూములకు నీటిపారుదలతో పాటు ఒక చక్కటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను అభివృద్ధి పరచడంలో కనిపించే నిబద్ధత ఆశ్చర్యపోయేలా చేస్తుంది. లక్షల కోట్ల రూపాయలతో ఇప్పుడు నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులో ఈ సదుపాయాలు కనిపించవు. స్వతంత్రం తర్వాత నిర్మించిన ఏ సాగునీటి వ్యవస్థలోనూ ఇలాంటి అద్భుత పనితీరు కనిపించదు. రోడ్డు మార్గం, రైలు మార్గం కంటే జలమార్గం ద్వారా రవాణాతో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందొచ్చు. అందుకే మళ్లీ బంకింగ్హామ్ జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటర్ ట్రాన్స్పోర్ట్ సిస్టాన్ని డెవలప్ చేస్తే మనకు చాలా చీప్గా ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మనకి ఇంపోర్ట్ అయిన గూడ్స్ కానీ లేకపోతే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కానీ అందుకనే కాకినాడ పోర్ట్ని కనెక్ట్ చేస్తున్నారు. కాకినాడ పోర్ట్ని కనెక్ట్ చేసి బకింగ్హామ్ కెనాల్కి కనెక్ట్ చేసినట్లయితే మొత్తం వాటర్ ట్రాన్స్పోర్ట్ చాలా ఈజీగా, అంటే కంపారిటివ్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కంటే, రైల్ ట్రాన్స్పోర్ట్ కంటే, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ చాలా చీపు. అంటే ఆ చీప్ ట్రాన్స్పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేయడానికి బకింగ్హామ్ కెనాల్ మన కాకినాడ పోర్ట్ కనెక్ట్ చేయాలనేటువంటి ప్లాన్లు జరుగుతున్నాయి. బంకింగ్హామ్ కాలువ ద్వారా ప్రయాణం చేసే రోజుల్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ సరుకు రవాణా జరిగేది. కాకినాడ లంగర్ రేవు నుంచి ఉప్పుటేరు 10 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఇంద్రపాలెం వద్ద కాకినాడ లాకు ద్వారా గోదావరి కాల్వలోకి పడవలు ప్రవేశించేవి. అక్కడి నుంచి సామర్లకోట లాకు ద్వారా అనపర్తి, కడియముల మీదుగా ధవళేశ్వరం చేరుకునేవి. అక్కడి లాక్ ద్వారా గోదావరిలో ప్రవేశించి విజయేశ్వరం లాక్ ద్వారా ఏలూరు కాల్వలోకి ప్రవేశించేవి. అక్కడి నుంచి ఏలూరు మీదుగా విజయవాడ చేరుకునేవాళ్లు. ప్రకాశం బ్యారేజ్ దాటి కొమ్మమూరు కాలువ ద్వారా పెదగంజాం చేరుకునేవారు. అక్కడి నుండి బంకింగ్హామ్ కాలువ ప్రారంభమయ్యేది. మద్రాసు సెంట్రల్ స్టేషన్ అటువైపు మరక్కానం వరకు కాలువ విస్తరించి ఉండేది. ఈ కాలువ మళ్లీ ప్రారంభమవుతుందంటే స్థానికులు సంబరపడుతున్నారు. క్యారింగ్ కెపాసిటీ బార్జెస్ పెంచాలి. ఆ బార్జెస్ ను కూడా సెల్ఫ్ ప్రొపైల్ బార్జెస్ అవ్వాలి. మళ్ళీ ఆ బార్జెల వలన ఏంటంటే దాన్ని మీరు కనుక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోకపోతే ఓటును కోసేసే ప్రమాదం ఉంది. అందుకే అలాంటివన్నీ రాకుండా దాని మీద సశాస్త్రీయమైన ఒక పరిశీలన జరిపి దాన్ని ఒక రూపుదిద్దితే ఈ బకింగ్హామ్ కెనాల్
గంగా హల్దియా అని అలహాబాద్ నుంచి హల్దియా వరకు ఉన్న గంగా ఏమాత్రం తీసిపోకుండా ఇది ఎప్పుడో నిర్మించిన జల రవాణా వ్యవస్థ నేటికి చెక్కు చెదరకుండా ఉంది. నదులు, కాలువలు క్రాస్ చేయడానికి అప్పట్లో నిర్మించిన నిర్మాణాలకు ఇప్పటికీ ప్రత్యామ్నాయం లేదనే చెప్పాలి. బకింగ్హామ్ కాలువ 18వ దశాబ్దంలో వెలుగు వెలిగింది. కాలువ జల రవాణాకు కేంద్రంగా వర్ధిల్లింది. ప్రజలకు విశిష్ట సేవలందించింది. వ్యాపారులకు లాభాలను ఆర్జించి పెట్టింది. స్థానికులకు ఉపాధినిచ్చింది. ఇంతటి ప్రత్యేక రవాణా వ్యవస్థ ఉద్దన పతనాల్లో ఓసారి చూద్దాం. 1806లో ప్రారంభమైన ఈ బంకింగ్హామ్ జల రవాణా వ్యవస్థ 1840 నుంచి వేగంగా అభివృద్ధి చెందింది. 1875-78లో వచ్చిన తీవ్ర కరువులో ఈ కాలువ ద్వారా ఆహార పదార్థాల్ని తరలించి సమర్థంగా ఎదుర్కొన్నారు. 1875లో ఒరిస్సాలోని పారాదీప్ రేవు నుంచి 5 లక్షల బస్తాల ఆహార ధాన్యాల్ని కాకినాడ రేవుకు సముద్ర మార్గాన తరలించి ఇక్కడి నుండి దక్షిణ భారతదేశమంతటా ఆహార కొరత ఉన్న చోటికల్లా కాలువ ద్వారానే తరలించారు. దీంతో కొన్ని లక్షలాది మంది ప్రాణాలని రక్షించారు. 1880 నుంచి 1940 వరకు మద్రాస్, కాకినాడ మధ్య దీనికి మించిన రవాణా వ్యవస్థ లేనేలేదు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల ప్రజల జీవన విధానం మొత్తం ఈ బంకింగ్హామ్ కాలువతోనే ముడిపడి ఉండేది. ఈ లోపున రైల్వేలు అభివృద్ధి చెందటం, మోటార్ వాహనాలు రావటం, మద్రాస్, కల్కత్తా గ్రాండ్ ట్రంక్ రోడ్ అభివృద్ధి చెందాయి. దీంతో క్రమేపీ కాలువ ప్రాధాన్యం తగ్గింది. అప్పట్లో ఇంధన రేట్లు చవకగా ఉండటంతో రైల్వే, రోడ్డు రవాణాలు చవకగా కనిపించాయి. ఈ సౌకర్యాలు వేగంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్లాయి. దీంతో కాలువలో దూర ప్రాంత రవాణా తగ్గిపోయింది. అయితే ప్రాంతీయ అవసరాలకి ఈ బంకింగ్హామ్ జల రవాణా వ్యవస్థ ఉపయోగపడేది. మార్గం లేదా రైల్వేలు పూర్తిగా అందుబాటులో లేనటువంటి సందర్భంలో దీనిని బాగా వినియోగించుకునేవారు. తరువాతి కాలంలో ఈ యొక్క ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు రావడం వలన ఈ కాలువలు సరిగా ఆధునీకరించబడకపోవడం, సరిగా వాటిని మెయింటైన్ చేయకపోవడం వలన వాటి మీద రవాణా తగ్గిపోయింది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జల మార్గాన్ని అభివృద్ధి చేసి ఉపయోగించాలనేటటువంటి నిర్ణయం చాలా హర్షించదగినటువంటి పరిణామం. 1965లో వచ్చిన దివసీమ తుఫాన్ వల్ల జల రవాణా మార్గం బాగా దెబ్బతింది. గట్లు తెగి బ్రిడ్జీలు కూలి ఉడుకుపోయాయి. నీరు లేక చాలా చోట్ల రవాణాకు అనుకూలంగా లేకుండా పోయింది. 1976లో వచ్చిన మరో తుఫాన్తో దాదాపు కాలువలో రవాణా నిలిచిపోయింది. అయితే సాగునీటి కోసం తగిన నిర్వహణ ఉండటంతో గోదావరి, కృష్ణా కాలువల్లో మాత్రం ఈ రవాణా లోకల్ గా 1980 వరకు నామమాత్రంగా సాగింది. ఇసుక, ఉప్పు, వెదురు, కలప రవాణాకు మాత్రమే ఈ వ్యవస్థను వాడేవారు. తర్వాత అది కూడా మూతపడింది. ద్వారా రవాణా జరిగినట్టుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది. ఈ బకింగ్హామ్ కెనాల్ కనుక మనం మళ్ళీ పునరుద్ధరించినట్టు అయితే కనుక మంచి రవాణా అవుతుంది. అదేవిధంగా చాలా తక్కువ రేటుతో రవాణా చేసే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా రోడ్లు రైళ్లు రవాణా ద్వారా ఏమవుతుందంటే పర్యావరణానికి నష్టం కలుగుతుంది. రాష్ట్ర ప్రగతి కోసం సాధించుకునేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది. దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, దేశ ప్రధాని గారు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరణ చేసి దీన్ని ఆధునీకరించేటువంటి చర్యలు తీసుకోవాలి. పూర్వంలో ఎంఎస్ఎన్ఆర్టీసీ వ్యవస్థాపకులైనటువంటి మల్లాడి సత్యలింగ నాయకర్ గారు విదేశాల్లో ఉంటూ రంగం నుంచి ఆ కల్పని ఈ జల రవాణా మార్గం బకింగ్హామ్ కెనాల్ ద్వారాగానే ఆయన రవాణా చేసి గొప్ప విదేశీ మార్గద్రవ్యాన్ని సాధించి ఈ యొక్క రాష్ట్రానికి అదేవిధంగా గొప్ప సంఘసేవకుడుగా ఆయన దానధర్మాలు చేసి గొప్ప పేరు గడించారు. ప్రస్తుతం కాకినాడ లంగర్ రేవులో స్టీల్ బార్జీల సముద్రం నుంచి తరలించేందుకు, చేపల వేటకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేందుకు ఈ కాలువ ఉపయోగపడుతోంది. దీని పునరుద్ధరణ స్థానికులకు సంతోషాన్ని కలిగిస్తోంది. బకింగ్హామ్ కెనాల్ పాత పద్ధతిలోనే పునరుద్ధరిస్తే ప్రస్తుతం పెద్ద ఉపయోగపడతాం. దాన్ని చాలా చోట్ల లోతు చేయాల్సిన పనులు ఉన్నాయి. లాక్ గేట్లన్నీ కూడా విస్తరించాల్సిన అవసరం. లాక్ గేట్లు కూడా బోట్లను దృష్టిలో పెట్టుకుని చేశారు. ఐరన్ ఓర్ ఎగుమతులన్నీ కూడా అక్కడికి వచ్చి అక్కడ ఈ కెనాల్ పోర్ట్స్లో లోడ్ అయి ఆ బోట్స్ నుంచి కాకినాడ పోర్ట్కి వచ్చేది. ఇక్కడ అన్లోడ్ చేసుకుని ఇక్కడ నుంచి ఎగుమతి చేశారు. బంకింగ్హామ్ కాలువ పునరుద్ధరణ జరిగితే కోస్తా తీరంలో పర్యాటక రంగం మరింత ఊపందుకుంటుంది. కాకినాడ తీరంలోని మడ అడవులు, కోనసీమ అందాలు, ఒంపులు తిరిగిన గోదావరి పాయలు, ప్రకృతి వరప్రసాదంగా నిలిచిన పాపికొండల్లో బోట్ షికార్ మరింత పెరుగుతుంది.
రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యానికి ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థగా ఉపయోగపడుతుంది. కోస్తా తీరంలో విస్తరిస్తున్న పారిశ్రామిక అభివృద్ధికి తక్కువగా ఉన్న మన రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్కు ఇది అదనంగా ఉంటుంది. ప్రస్తుతం బకింగ్హామ్ కెనాల్ పునరుద్ధరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. అయితే ఆ కాలువ పునరుద్ధరణ సాధ్యమేనా? ఎదురయ్యే సవాళ్లేంటి? ప్రభుత్వం దగ్గరున్న ప్రణాళికలు ఏమిటి? సర్వే జరిపి 2008లో నేషనల్ ఇన్లాండ్ వాటర్ వే 4గా బంకింగ్హామ్ కాలువను ప్రకటించింది ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ కాలువతో పాటు మరిన్ని జల రవాణా మార్గాల్ని కలిపి ఇంటిగ్రేటెడ్ వాటర్ వేను నిర్ధారించింది. 23 ఏప్రిల్ 2011న మద్రాసులో నేషనల్ మారిటైమ్ ఫౌండేషన్ మార్గ్ సంస్థ ఆధ్వర్యంలో వర్క్షాప్ జరిగింది. దీనిలో ఈ జల రవాణా మార్గం పునరుద్ధరణ, విస్తరణలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలపై చర్చించి ఒక అవగాహనకొచ్చారు. కొత్త ప్రతిపాదిత జాతీయ అంతర్గత జల రవాణా మార్గం 4 పొడవు మొత్తం 1028 కిలోమీటర్లు. మొదటి దశలో భద్రాచలం రాజమండ్రి, కాకినాడ రాజమండ్రి, రాజమండ్రి ఏలూరు జలమార్గం దూరం 295 కిలోమీటర్లు. పెదగంజాం, ఎన్నూరు సౌత్, ముత్తుకాడు, మార్కాళం, పాండిచేరి జలమార్గం దూరం 398 కిలోమీటర్లు. మూడవ దశలో కృష్ణా నదిపై వజీరాబాద్, విజయవాడ, ఏలూరు, విజయవాడ, పెదగంజాం జలమార్గం దూరం 335 కిలోమీటర్లుగా అంచనా వేసింది కేంద్రం. ఈ మార్గంలో జల రవాణా అత్యంత చవకైనదిగా గుర్తించింది. వీటి పునరుద్ధరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. జల మార్గాల అభివృద్ధి అంచనా వ్యయం 2007 నాటికి 1515 కోట్ల రూపాయలు. ఇది ప్రతి ఏటా 7% పెరుగుతోంది. అంటే ఇప్పుడు 2000 కోట్లకు పైగా నిధులు దీనికోసం అవసరం. జలమార్గం కోసం నేరుగా నిధులు కేటాయించే కంటే ప్రైవేటు భాగస్వామ్యంలో పీపీపీ పద్ధతిలో చేపట్టాలని సూచించింది ప్లానింగ్ కమిషన్. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కాలువల సాగునీటి కోసం నిర్వహణలో ఉండటంతో కేవలం లోతు, వెడల్పు చూస్తే సరిపోతుందని సూచించింది. కృష్ణా నదిలో వజీరాబాద్, విజయవాడ మార్గానికి నిర్మాణంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టు ఒక అడ్డంకిగా మారింది. అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. అలాగే గోదావరి నదిపై పోలవరం వద్ద నిర్మిస్తున్న ప్రాజెక్టు కూడా భద్రాచలం, రాజమండ్రి మార్గానికి అడ్డంకిగా ఉంటుంది. తగిన ఏర్పాట్లు చేస్తే మాత్రం ఈ 2 నదుల్లోనూ ఈ ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత అతిపెద్ద పడవలు తిప్పే అవకాశం కూడా కలుగుతుంది. బంకింగ్హామ్ కాలువే ఈ ప్రాజెక్టు పునరుద్ధరణకు పెద్ద సమస్య. ఉపయోగంలో లేకపోవడంతో ఇది చాలా వరకు అంతర్ధానమైపోయింది. మురుగునీరు సముద్రంలోకి పోవాల్సిన చోట మాత్రమే ఈ కాలువ రూపు మిగిలి ఉంది. అది కూడా చాలా వరకు కుచించుకుపోయింది. మిగిలిన చోట ఆక్రమణలకు గురైంది. కొన్ని చోట్ల కాలువల స్థానంలో రొయ్యల చెరువులు పుట్టుకొచ్చాయి. కాలువపై తక్కువ ఎత్తులో వంతెనలు, చెక్ డ్యాంల నిర్మాణం జరిగిపోయింది. ఇక చెన్నై నగరంలో అయితే 50 కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మించుకోవాల్సిందే అని తేల్చారు. ఇది చెన్నై మాస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కు సంబంధించిన నిర్మాణాలు అనేక ఈ కాలువలోనే ఉన్నాయి. వీటిని ఇప్పుడు మార్చడం సాధ్యం కాదని తేలింది. అలాగే మిగిలిన భాగం నార్త్ చెన్నై థర్మల్ పవర్ స్టేషన్, గ్రేటర్ చెన్నై వాటర్ అండ్ సివరేజ్ బోర్డు కలిసి వ్యర్థాల్ని సముద్రానికి చేర్చే ఛానల్ గా బంకింగ్హామ్ కాలువను ప్రస్తుతం వాడుతున్నారు. రోజుకు కొన్ని వందల టన్నుల చెత్త, లక్షల లీటర్ల మురుగునీరు దీనిలోకి ప్రవహిస్తోంది. దీనికి కూడా ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం ఉంది. ఇది అంత ఆషామాషి విషయం కాదు. ఇన్ని సవాళ్లతో కూడుకుంది కాబట్టి బంకింగ్హామ్ కాలువ పునరుద్ధరణ సమస్యగా మారింది. ఇన్ని సవాళ్లను అధిగమించిన బకింగ్హామ్ కాలువ రవాణాను పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ఇది ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.